మీడియా మిత్రులందరికీ మా ఆహ్వానాన్ని అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి ఇక్కడ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు వారం రోజుల నుంచి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అంతకుముందు ఓడిపోయిన ఎమ్మెల్యే నేను చేసిన అంటే నేను తీసుకుంటున్నాను ఒక అందరిగా ఏదో ఒక మేము చేసిన వాళ్ళని చూపెట్టుకుంటా ఉన్నాను. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా జరిగింది. ఇలా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎంతసేపటి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకి ఏది కనబడతలేదు. ఇది ఒక్కటి నడుస్తున్నది కాబట్టి వచ్చి ఇక్కడికి ఒక 4 సార్లు 5 సార్లు వచ్చి ఇది నేను చేసినాను ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే 4 సార్లు ఫోటో తీసుకున్నాను. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ నాలా గురించి ఈ బ్రిడ్జ్ గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సినవి చాలా ఉన్నాయి. పక్కకున్న యూనివర్సిటీ ప్లేస్లో అది దిక్కు కబ్జాలు అవుతున్నాయి. దానికి గోడ పెట్టడానికి దిక్కు లేదు. అంతకుముందు గెలిచిన ఎమ్మెల్యే తెలంగాణ రాకముందు ఒకసారి ఉన్నాడు ఎమ్మెల్యే, తెలంగాణ వచ్చిన 2 సార్లు ఉన్నాడు. కానీ అది ఆ యూనివర్సిటీ జాగా పట్టించుకోండి. ఎందుకంటే పేదవాళ్ళు చదువుకుని దానికి అవసరం లేదు. దాని గురించి ఇప్పుడు ఈయన గెలిచిన ఎమ్మెల్యే 10 నెలలు అవుతుంది. దాని గురించి మాట్లాడేది లేదు. దాన్ని ఏందో ముచ్చట చెప్తాడు. యూనివర్సిటీకి దానికి గోడ పెట్టడానికి ఏంది అభ్యంతరం నేను ఎమ్మెల్యేని అడుగుతున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ హన్మకొండ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఏదో పెట్టుకొని వీటికి నేను చేసినా అని పేపర్ల ప్రకటన తెచ్చుకుంటే ఇంత నిధులు తెచ్చినారు. ఇంకా కాజ్పేట ఫ్లైఓవర్ ఉంది. కాజ్పేట ఫ్లైఓవర్ దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాల కంప్లీట్ కావాల్సింది ఉండేది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే 5 మంది ముఖ్యమంత్రులు మారిండు. ఇప్పటికి కూడా దానికి గతి లేదు. దానికి 16 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ తీయాలి. ఆ కాంట్రాక్టర్ తీయాలని ఈనాడు పేపర్లు వచ్చింది. 16 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చేది లేదు. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సింది మధ్యలో ఎక్కడ స్లాబ్ 8 కోట్ల రూపాయలు కట్టాలి, అది కట్టాల్సింది లేదు. ఆ మధ్య మా మంత్రి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినాం, నేను బిల్లులన్నీ శాంక్షన్ చేస్తున్నాను. ఆయన వచ్చిపోయి కూడా 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా బ్రిడ్జ్ అతిగతి లేదు. దానికి ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైల్వేలకు సంబంధించి కానీ, స్మార్ట్ సిటీ గురించి కానీ, అదేవిధంగా ఇవాళ హెరిటేజ్ కానీ, అమృత్ కానీ ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇలా హన్మకొండ డెవలప్ అయిందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంత ఎమ్మెల్యే ఏ నిధి తీసుకొచ్చిందో ఒకసారి చెప్పమనండి. ఆయన దాన్ని పట్టుకొని నేను చేసినా ఈయన చెప్పుడు, ఆయన చేసినా ఆయన చెప్పు. ఇలా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ద్వారానే ఇలా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరిగింది. ఉన్నది లేనట్టు చెప్పుకోవడం వల్ల బాగా అలవాటైపోయింది. ఇలా గెలిచిన ఎమ్మెల్యే 10 నెలలు అవుతుంది. ఏం అభివృద్ధి జరిగిందో చెప్పమనండి, ఏమి నిధులు తీసుకొచ్చిందో చెప్పమనండి. ఒక నిధి తీసుకొచ్చింది లేదు, ఒకటి పెట్టింది లేదు. అయిన దాన్ని పట్టుకొని మాట్లాడుతుంటే ఇంకోటి దీని మీద రచ్చలు బంద్ చేసి అభివృద్ధి కోసం ఆలోచించండి. ఇది నేను చేసినా ఎవరైనా ప్రజాప్రతినిధులు అయినప్పుడు తప్పకుండా ప్రజల కోసం చేయాల్సిన బాధ్యత. ఇలా నేను మా పార్టీ ఇచ్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ ఇస్తుంది. ఇలా ఏ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఇలా తెలంగాణలో అధికారం లేకపోయినా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని 3 పథకాలు ఇచ్చి, స్మార్ట్ సిటీ ఇచ్చి, హెరిటేజ్ ఇచ్చి, అమృత్ ఇచ్చి ఇలా అభివృద్ధి చేస్తూ ఉంటే వాటి గురించి ఇక్కడ ఏం నిధులు తీసుకురావాలని ఆలోచించకుండా, ఇంకోటి ఏం చేయాలని ఆలోచించకుండా చేసిన దాన్ని పెట్టుకొని బంద్ చేసి అభివృద్ధి కోసం ఆలోచించమని ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అంతకుముందు ఓడిపోయిన ఎమ్మెల్యేని కూడా ఇంకా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ అబద్ధాలు పని చేయమని చెప్తాను. అందరికీ ఈరోజు నుంచి బతుకమ్మ పండుగ తెలంగాణ ఇంట్లో ప్రతి ఇంట్లో పేదోడు పెద్దోడు ఆరోగ్యం లేకుండా చేసే ఉత్సవాన్ని విధంగా కూడా విషయాలన్నీ కుల్లా సొమ్మొకం తీసి సొమ్ము కేంద్రీకరిస్తూనే కలుగుతూ ఉంటాయి. పెట్రోల్ పేరైనా కూడా కేంద్రం ఫాల్తూ ప్రభుత్వం. ఇది డిజైనింగ్, ఆ డిజైనింగ్ చూస్తే నవ్వొస్తూ ఉంటారు. నేను ఇంజనీర్ కాదు, బట్ చదువుకున్నవాడు. మీరు ఏ బ్రిడ్జ్ అని తీసుకోండి, సింగిల్ స్లాబ్ కింద నేను బ్రిడ్జ్ చేస్తుంది వాళ్ళు. రైల్వే బ్రిడ్జ్ చెప్పారు కదా, 48 మీటర్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ 159, 162 ఫీట్ ఉంటుంది. దానికి సింగిల్ స్లాబ్ తోటి వస్తూ ఉంటుంది. ఇది వచ్చి చెదరం మళ్ళీ ఇక్కడ జమ అవుతూ ఉంటుంది. మళ్ళీ 10 years తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చి పోయారు. ఆఫీసర్స్ ఆర్ మెన్ రెస్పాన్సిబుల్ ఒక పక్క. ఇంకొక పక్క ఏంటంటే మీ పంచాయతీ ఎవరికి చేస్తారు? పర్సంటేజ్ కాదు, మీరంతా పర్సంటేజ్ మాస్టర్ కాదు. ఈ పర్సంటేజ్ల ప్రభుత్వం ఈజ్ ఓపెన్. ఇంతకుముందేమో సింగిల్ హ్యాండెడ్ ఉండే, సింగిల్ డోర్
ఇప్పుడు మల్టీ డోర్ అయిపోయింది, 14 సెంటర్స్ అయిపోయినాయి. ఇది ఎవరు చెప్తారు? మంత్రి చెప్తున్నారు. ఒక మంత్రి నాతో చెప్తుంటారు అన్న, ఇంతకుముందు సింగిల్ డోర్ ఉండేది, ఇప్పుడంతా మల్టీ డోర్, 14 డోర్స్ ఓపెన్, 10% అడ్వాన్స్. ఇది జరుగుతున్నది ఈ ప్రభుత్వం లోపభూయిష్టంగా. వరంగల్ జిల్లాకి ఏం కావాలి మీకు? వరంగల్ జిల్లాకి ఏం కావాలి? ఎయిర్పోర్ట్ కావాలి. ఎస్, దమ్ముంటే వెంటనే రేపు మార్నింగ్ లోపల 239 acres షార్టేజ్ ఉంది, తీసుకొచ్చిన కన్సర్వేట్ తీసుకొచ్చి విత్ ఇన్ 90 days ఎయిర్పోర్ట్ యొక్క వర్క్ స్టార్ట్ చేస్తాను. నేను చేస్తా అంటూ నా పార్టీ పరంగా నిలబడి దిక్కులేని మాట మాట్లాడుకుంటా, దగ్గర చేసుకుంటా, పిచ్చేది చేసుకుంటా. విజన్ లేని నాయకులు లేదు, విజన్ లేదు. ఈ జిల్లాలో విజన్ లేని నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు గతంలో కానీ ఇప్పుడు కానీ నేను 2001లో కేఈస్ టు ఫాతిమానకి ఆక్సిజన్ ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు మొత్తంగా కూడా 6.5 kilometers రోడ్ సిటీకి అందం జరిగింది. ఇక్కడ నుంచి 0 to 6 kilometers ఇక్కడ నుంచి అసలు బట్టి ఈ రోడ్డు మొత్తం 4 lane చేసి ఎప్పుడు 24-23 ఇప్పుడు విజన్ ఉండాలి పనిచేసేటప్పుడు. దాన్ని చెప్పింది యూనివర్సిటీ ఏ లెవెల్ ఉండాలి మనకి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, రీసెర్చ్ ఏ విధంగా ఉండాలి, మన పిల్లలు ఎట్లా ఉండాలి, ఇక్కడ ఆ షార్ప్నెస్ ఉన్నాయి కదా. క్లాస్ రూమ్స్ లో టీచర్స్ లేడు కాదు యూనివర్సిటీలో. నెలకు 1 రోజు 2 రోజులు క్లాసులు తీసుకొని పాఠాలు చెప్పే కాదు, పంతుల గద్దె అవుతుంది. మోస్ట్ వర్స్ట్ సిచ్యుయేషన్. సిగ్గు అనిపిస్తుంది. హైదరాబాద్ అడ్డ అయిపోయింది అభివృద్ధికి. ఇట్లాంటి లీడర్స్ ఉంటూ ఎన్నుకోబడితే ప్రజలు శిక్షించబడతాం. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి విజన్ లెస్ లీడర్స్ ఈ రకంగా చేస్తూ ఉంటే ఏదో ఎత్తుకపోయినట్టుగా, ఏదో తినేది చేసినట్టుగా ఏదో చేస్తున్నారు. మేమేం బాధపడలేదు. కానీ మీ వల్ల ప్రజలు బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. వరంగల్ అని పేరు చెప్తే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. పాలిటిక్స్ ఇంత చీప్ అయిపోయింది అనేటువంటిది అనిపిస్తుంది. బట్ అవర్స్ ఇస్ ఏ డిఫరెంట్ పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ. గుడ్ విజన్. అదేవిధంగా రాబోయేటువంటి 30 years, రాబోయే 25 years మోడీ గారు బై 2047 అభివృద్ధి చెందిన భారతదేశంలో ఉండాలంటే అభివృద్ధి చెందినటువంటి వరంగల్గా ఉండాలి. హైదరాబాద్ తర్వాత వరంగల్ సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ అండ్ మోర్ ఓవర్ క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ను మరిపించే విధంగా దీన్ని డెవలప్ చేయొచ్చు. మీరు ఎయిర్పోర్ట్ మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి. ఏమీ లేకుండా మీరు ఓడిపోయిన వాళ్ళ మేము తీసుకొచ్చి కాజీపేట్లా బ్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేసాం. రోడ్స్ ఇచ్చినాం, బిల్డింగ్స్ ఇస్తున్నారు. ఎన్ఐటీలో ఇవాళ 9,000 స్టూడెంట్స్ చదువుకునేందుకు కావాల్సిన మొత్తం వార్డ్ రూమ్స్ వచ్చి మొదలు పెడితే టోటల్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంది. 4,011 crores rupees ఇవాళ ఎన్ఐటీకి డెవలప్మెంట్కి వచ్చింది. మీరు ఎయిర్పోర్ట్ అని చెప్తాను నేను. ఎయిర్పోర్టుకు మీరు ఈయన పరిస్థితులలో, ఒకవేళ ఈయన పరిస్థితుల్లో మేము తప్పనిసరిగా మేము అందరినీ అక్కడ తీసుకొని పోయి మేము ప్రజలతో పుట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకంటే అన్లెస్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఏ ఇండస్ట్రీ బ్రాండ్ కాదు, ఏ ఒక్క ఉద్యోగ అవకాశం రాదు, ఏ ఒక్క డెవలప్మెంట్ రాదు. అంబానీలు కానీ, అద్వానీలు కానీ, అదానీలు కానీ ఎవరు కానీ ఇక్కడ రావాలంటే తప్పనిసరి ఎయిర్పోర్ట్ అవసరం కాదు. కాబట్టి మీరు ఇచ్చిన పని రాజకీయం చేయకండి. మీరు ఒక విజన్తో పనిచేయండి. మీకు తెలియకపోతే తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి. తప్పేం లేదు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం చేయొచ్చు. అభివృద్ధి యొక్క సలహాలు అందరితో తీసుకోవచ్చు. మేమే తెలియకోళ్ళని మేము అనట్లేదు, వాళ్ళు తెలియకోలేదు వాళ్ళు అనుకోవడానికి లేదు. ఎవరు కూడా లర్నింగ్ స్టేజ్ ఉండాలి. పాలిటిక్స్ ఉన్నప్పుడు సమయం పాటించాలా. పిచ్చి మాటలు మాట్లాడద్దు. భాష కూడా మంచిగా ఉండాలి. ముఖ్యమంత్రి భాష మాట్లాడాలి. రౌడీ లెక్క మాట్లాడితే నాకు తెలియదా? ఏమయ్యి అపోజిషన్ ఏం మాట్లాడింది మీరు? సుధాలు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళ పరిస్థితి లేదా? ఇద్దరు మాజీ శాసనసభ్యుల యొక్క పరిస్థితి మీ ద్వారా చూపించింది. ఎవరెక్కడి నుంచి వచ్చారు, ఏ జైలు నుంచి ఎవరు వచ్చారు, ఏ జైలుకి ఎవరు మొట్లాన్ని మోసుకొస్తారు అని చూడలేదా? వాట్ ఈజ్ కాబట్టి ఇది వరంగల్ ఇది పీస్ఫుల్ ప్లేస్. వరంగల్ ఇవాళ పీస్ఫుల్ ఉంది. అభివృద్ధిలో ముందడుగులో ఉండాలి. విజయంతో పనిచేయాలి.